భూమి మీదకి అవతరించినప్పుడు పరిస్థితులు ఆత్మ సంబంధంగా బహుభయంకరంగా ఉన్నాయి. ఆదికాండం 6వ అధ్యాయంలో భూలోకము దేవుని ఉగ్రతకు పాత్రమైన దినాల్లో పరిస్థితులు ఇలా వర్ణించబడ్డాయి. 6వ అధ్యాయం ఆదికాండము ప్రత్యేకించి 8వ వచనం 9వ వచనం నుండి నోవహు వంశావళి ఇదే. నోవహు నీతిపరుడును తన తరముల నిదారణను. నోవహు దేవునితో నడిచినవాడు. 11వ వచనంలో భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయి ఉండెను. భూలోకము బలాత్కారంతో నిండి ఉండెను. దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉండెను. భూమి మీద సమస్త శరీరులు తమ మార్గం చెరుపుకొని ఉండిరి. దేవుడు నోవహుతో సమస్త శరీరుల మూలముగా భూమి బలాత్కారంతో నిండినది గనక నా సన్నిధిని వారి అంతం వచ్చినది. ఇదిగో వారిని భూమితో కూడా నాశనం చేయదును. భూమి యొక్క భయంకరమైన స్థితి అది నోవహు దినాల్లో జరిగిన కార్యక్రమం. కానీ ప్రభువైన యేసు భూలోకానికి అవతరించినప్పుడు పరిస్థితులు బహు ఘోరంగా ఉండిపోయాయి. మొదటి సమాచారము అపవాది యొక్క ఆగడాలు పట్టు సఖ్యం కాకుండా ఉండిపోయాయి. రోమీయులకు 5వ అధ్యాయం మనం మామూలుగా చదివేటప్పుడు 12వ వచనం రాబడి ఉంది. రోమీయులకు 5వ అధ్యాయం 12వ వచనంలో ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపం ద్వారా మరణాన్ని లోకంలో ప్రవేశించిందంట. లోకంలో పాపం ప్రవేశించింది, పాపంతో పాటు మరణం ప్రవేశించింది. ప్రవేశించి మెదకుండా ఊరుకుందంటే ప్రవేశించి మెదకుండా ఊరుకోలే, ప్రతివాడిని ఆకర్షించడం ప్రారంభించింది. అలాగున మనుషులందరూ పాపం చేసినందున మరణం అందరికీ సంప్రాప్తమైంది. భూమి యొక్క పరిస్థితి ఎలాగుందంటే శ్మశాన భూమిగా వాటికగా మారిపోయింది. శ్మశాన వాటికంటే సమాధుల దొడ్డిగా మారిపోయింది. ఆత్మ సంబంధమైన సమాధుల దొడ్డి. ఆత్మ సంబంధంగా సజీవులు ఎవరు లేరు. కేవలము ఆకాశ పక్షులంతా ప్రాణులో మానవులంత ప్రాణులు, చెట్లంత ప్రాణులు మానవులంత ప్రాణులు, జంతువులంత ప్రాణులు మానవులంత ప్రాణులు. ఈ సృష్టిలో ఉండే జీవులకును మానవులకి వ్యత్యాసం లేకుండా పోయింది. కారణం ఏమంటే మానవుని ప్రత్యేకత ఆత్మ కలిగి ఉండటం. ఆత్మ విషయంలో చనిపోయినప్పుడు ప్రాణం లేని ఆత్మ జీవం లేని లోకం ఉండవద్దు. లోకంలో జీవం లేదు, అన్ని చచ్చినయే. చచ్చిపోయిన శవాల్లాగా మానవ శరీరాలు మాత్రం సజీవంగా ఉన్నాయి, కానీ భూమి మీద జీవము అనేది లేకుండా పోయింది. దేవుని బాసిన లోకంలో చావుయే కాపురం ఉంది అన్నాడు ఒక ఆయన. దేవుని ఎడబాసిన లోకంలో చావు మాత్రమే ఉంది, ఇంకేమి కాపురం చేస్తుంది ఎవరు? చావు కాపురం చేస్తుంది. జీవం కోల్పోయిన, సంపూర్ణంగా కోల్పోయిన పరిస్థితి మానవ జాతి యొక్క పరిస్థితి అలాంటిది. అపవాది ఏలుబడిలో మరణపు పరిపాలన క్రింద జరిగే కార్యక్రమాలు ఇవి. 14 వచ్చిన మనందరికీ తెలిసిందే. ఆదాము చేసిన అతిక్రమమును పోలి పాపం చేయని వారి మీద కూడా ఆదాము మొదలుకొని మరణమే లేను. పసిబిడ్డలు ఉన్నారనుకో, జీవం కలిగి మరణం ఏలుబడిలో ఉన్నారు. పాపం చేయలా, ఆదాం చేసినట్టు పసిపాపలు పాపం చేయలేదు. పాపం చేయకపోయినా మరణ ఏలుబడిలోనే ఉండిపోయారు. కాబట్టి మరణము చాలా భయంకరమైన రూపంలో తన కార్యక్రమాలకు కొనసాగిస్తూ ఉంది. మనందరికీ తెలిసినట్టుగా పరిస్థితులు ఎలాగున్నాయంటే హెబ్రీ పత్రిక 2వ అధ్యాయంలో 14వ వచనం ఉన్నట్టు పరిస్థితులు ఉండిపోయాయి.
పరిస్థితి. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలము గలవారిని అనగా అపవాదిని మరణం ద్వారా నశింప చేయుటకు జీవితకాలం అంతా మరణ భయం చేత దాస్యములకు లోబడిన వారిని విడిపించగా రక్తమాంసంలో పాల్పడాడు. ప్రభువైన యేసు రక్తమాంసంలో పాల్పడాడు. రక్తమాంసంలో పాలువాడైన ప్రభువైన యేసు జీవాన్ని తీసుకొచ్చాడు భూలోకానికి. జీవాన్ని తీసుకొచ్చి చనిపోయిన వారిని బ్రతికించే కార్యక్రమంలో నిమగ్నమైనాడు. చనిపోయిన బ్రతికించడం, బ్రతికిన వాళ్ళని చంపటం అనేది అపవాది యొక్క ఏర్పాటు అయితే, చనిపోయిన వారిని బ్రతికించడం అనేది ప్రభువైన యేసు యొక్క ఏర్పాటు. కాబట్టి లాగున చంపివేయటం అపవాది, బ్రతికించడం ప్రభువైన యేసు కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. కాబట్టి ప్రభువైన యేసు ఏం చేశాడంటే మనందరికీ తెలిసినట్టుగా గ్రంథంలో యోహాను సువార్త 11:20 పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచేవాడు చనిపోయినను మరలా బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచేవాడు అన్నిటికీ చనిపోయాడు. కాబట్టి ఇప్పుడు ఏం జరుగుతుందంటే అక్కడక్కడ మొక్కలు లేస్తున్నాయి. అంచి చచ్చిపోయిన ఈ తోటలో, కొట్టివేయబడిన తోటలో, ఎండిపోతున్న తోటలో చిన్న చిగురు పుట్టడం ప్రారంభించింది. ఈ చిగురు క్రీస్తు ప్రభువు ద్వారా పుట్టే కార్యక్రమం. కాబట్టి మన భయం చేత దాస్యంకు లోబడి వాడు విపించిన రక్తమాంసంలో పాలువాడైన ప్రభువైన యేసు జీవము కలిగి చనిపోయిన వారిని బ్రతికించే కార్యక్రమం చేస్తున్నాడు. యోహాను సువార్త 5:25 రాబడింది. యోహాను సువార్త 5:25 రాబడింది. మృతులు దేవుని కుమారుని స్వరము శబ్దం విని గడియ వచ్చుచున్నది, అది ఇప్పుడునే వచ్చినది, వినివారు జీవించదు అని చెప్పేశాడు. కాబట్టి మృతులైన వారు, ఆత్మ సంబంధంగా చనిపోయిన వారు, దేవుని కుమారుడు వచ్చాడు భూమి మీదకి, దేవుని కుమారుని శబ్దం వినపడుతుంది. దేవుని శబ్దం వినపడిన తర్వాత చనిపోయిన వారు బ్రతికించబడే ఒక విశేషమైన కార్యక్రమం. జీవంతో వచ్చిన ప్రభువైన యేసు జీవాధిపతి. కాబట్టి మనకు తెలిసినట్టుగా అపోస్తలుల కార్యం 3:15 జీవాధిపతి, జీవాన్ని తీసుకొచ్చిన ప్రభువైన యేసు చనిపోయిన మొక్కల్ని బ్రతికించడానికి, ఎండిపోయిన పొలాన్ని మళ్ళీ తిరిగి ఉజ్జీవింపజేయడానికి ఆయన చేసిన కార్యక్రమం. జీవం తీసుకొచ్చిన ప్రభువైన యేసు. యోహాను సువార్త 1:4 ఆయనలో జీవం ఉండేను, ఆ జీవం మనుషులకు వెలుగై ఉండేను అని చెప్పేశాడు. చచ్చిన వారిని బ్రతికించడం అనేది క్రీస్తు ప్రభువు యొక్క మొదటి కార్యక్రమం. ఈ చనిపోయిన వారంటే ఆత్మ సంబంధంగా చనిపోయిన వారు, దేహ సంబంధంగా చనిపోయిన వారిని కాదు, సంబంధించిన కార్యక్రమం కాదు. ఆత్మ సంబంధంగా చనిపోయిన వారంటే పాపం చేసి దేవుని ఎడబాసిన లోకం, అది దేవునికి దూరమైన లోకం. పాపం చేసినందువలన దేవునికి మానవులకి సంబంధం తెగిపోయిన పరిస్థితి అది. కాబట్టి యోహాను అపోస్తలుల ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:18 రాబడింది. వారైతే అంధకార సంబంధమైన మనసు గలవారై తమలో ఉన్న అజ్ఞానం చేత దేవుని వల్ల కలుగు జీవం నుంచి వేరు చేయబడిన, అది సమాచారం. చనిపోయిన వారంటే దేవుని వల్ల కలుగు జీవం నుంచి వేరు చేయబడిన వారు, దేవుని వల్ల కలుగు జీవం నుంచి వేరు చేయబడిన వాడు. దేవుని భాషణ లోకము, దేవుని ఎడబాసిన లోకం అది. ఎడబాసిన లోకంలో చావే ఉంది, ఇంక జీవం లేదు. ఇంక జీవం లేని లోకానికి ప్రభువైన యేసు జీవంతో ప్రదర్శన ఇచ్చాడు, మాట్లాడుతున్నాడు. పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఇచ్చితే చనిపోయినప్పుడు బ్రతుకుతాడు, జీవిస్తాడు. బ్రతికి నా యందు విశ్వాసం ఇచ్చిన తర్వాత చనిపోకుండా చేసే కార్యక్రమం కొనసాగిస్తున్నాడు ప్రభువైన యేసు. ఈ లోకంలో చేసే కార్యక్రమం ఇది. ప్రత్యేకించి చనిపోయిన వాళ్ళు బ్రతికించే పద్ధతి ప్రభువైన యేసు లోకానికి వచ్చిన విశేషమైన సమాచారం. దేవుని ఎడబాసిన వారిని దేవునితో సమాధానపరిచే ప్రక్రియ ప్రభువైన యేసు జరిగిస్తుంటాడు. ఈ ప్రక్రియ జరిగించడానికి దేవుడు మానవులతో సమాధాన పడటానికి గాను మానవ పాపం తొలగించబడాల్సిన అవసరం ఉంది. ఈ మానవ పాపం తొలగించబడటానికి
పాపానికి ప్రాయశ్చిత్తం జరిగితే తప్ప పాపం తొలగించబడటానికి అవకాశం ఉండదు. పాపం ప్రాయశ్చిత్తం జరగాలి. కీర్తన గ్రంథం 92వ అధ్యాయంలో మొదటి 2 వచనాలు రాబడున్నాయి. కీర్తనలు 32, తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తం నొందినవాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషి ఎంచబడినవాడు, ఆత్మలో కపటం లేనివాడు ధన్యుడు అని చెప్పేశాడు. కాబట్టి పాపములకు పరిహారం, అపరాధములకు ప్రాయశ్చిత్తం అనేది జరగాలి. ప్రాయశ్చిత్తం అంటే ఎవరో ఒకరు శిక్ష అనుభవించాల్సిన అవసరం ఉంది. ప్రాయశ్చిత్తం శిక్షలో ఉంది. ప్రత్యేకించి ప్రభువైన యేసు భూమి మీదకి వచ్చి పాపములకు ప్రాయశ్చిత్తం అనుభవించడానికి, శిక్ష అనుభవించడానికి సిద్ధపడిన వాడు ఉన్నాడు. ఈ శిక్షలో ఆయన, నేను మాకు అనేక చెప్పాను, మళ్ళీ చెప్తున్నా, ప్రభువైన యేసు ప్రాయశ్చిత్తం చేయటానికి మానవ జాతికి ఒక సంపాదన సంపాదించడం ప్రారంభించాడు. ప్రాయశ్చిత్తం చేయాలి. ప్రాయశ్చిత్తం చేయాలంటే అప్పు తీర్చాలి. అప్పు తీర్చడానికి సంపాదన ప్రారంభించాడు. ప్రభువైన యేసు ఏం సంపాదించగలడు? మనం పలుసార్లు మాట్లాడుకున్నట్టు, ఒకవేళ మనుషులకి, ఒక్కొక్క వ్యక్తికి, కుటుంబంలో ఒక్కొక్కరికి, ఎంతమంది 10 మంది కుటుంబం ఉందనుకో, 10 మంది కుటుంబంలో 10 మందికి ఒక్కొక్కరికి ₹1,00,00,000 బ్యాంక్ బ్యాలెన్స్. వీటిలోకి ఎన్ని కోట్లు వస్తాయి? 10 మంది అనుకుంటే 10 కోట్లు వస్తాయి. 10 కోట్ల బ్యాలెన్స్. ₹1 కిలో బంగారం ఒక్కొక్కరికి, 10 కిలోల బంగారం వచ్చేసింది ఇంట్లోకి. ఆ తర్వాత ఒక్కొక్కరికి 10 ఎకరాల పొలం, 100 ఎకరాలు. సమస్యలు పరిష్కారం అవుతాయా అంటే పరిష్కారం కాదు. అందువలన ప్రభువైన యేసు సంపాదనలో పడ్డాడని చెప్పాను నేను మీకు. ఏం సంపాదించడం ప్రారంభించాడు? మనుషుల అవసరం తీర్చే సంపాదన కావాలని ఉద్దేశించాడు. సంపాదించి సృష్టి అయింది కదా, కావాలంటే ఎవరికైనా చెప్పాను, ఒక 10 కోట్ల రూపాయలు నీకు ఇవ్వడం పెద్ద లెక్క ఉంటుంది ప్రభువైన యేసుకి. 1 కిలో బంగారం ఇవ్వడం పెద్ద కష్టం కాదు. 10 ఎకరాల పొలం రాసేయటం కూడా పెద్ద సమస్య కాదు. కాబట్టి ఇవన్నీ ఇస్తే మానవ సమస్యలు తీరిపోతాయా? తీరిపోతాయా? మానవ సమస్యలు ఎక్కువైపోతాయి. ఎందుకంటే ఈ వెండి బంగారం వీటి వలన తగాదాలు, పంపిణీలు, వగైరా గొడవలు బోల్డని ఎక్కువైపోతాయి. దాంట్లో దురాశలు వగైరా సమాచారాలు ఎక్కువైపోతాయి. అందువలన ప్రభువైన యేసు మానవ జాతికి సమస్య పరిష్కారానికి సంపాదనలో పడ్డాడు. డబ్బు సంపాదనలో పడ్డా. కనీసం ఆయన జేబులో నాకులాగా ఇప్పుడు రెండు కాసులు కూడా జేబులో ఉండేవి కాదు. డబ్బులు జేబులో ఉంచుకునేవాడు కాదు. ఉండేవండి. ఏమన్నా ఉంటే ఎవరి దగ్గర ఉండేవి? ఇస్కరియోతు యూదా సంచిలో ఉండేవి. అంతేగాని ప్రభువైన జేబులు అక్కడ ఉండేవి కాదు. అందులోకి వచ్చేసారు. అందులో మత్తయి సువార్త 17వ అధ్యాయంలో మీ యజమానుడు పన్ను కట్టడా అని. పన్ను కట్టడానికి పేతురు దగ్గరకు వస్తే, ఒకళ్ళు ఇస్కరియోతు యూదా దగ్గరకు వస్తే ఏం చెప్పాడు నాకు తెలియదు, కానీ నేరుగా పేతురు దగ్గరకు వచ్చాడు. లేదంటే మీ యజమానుడు పన్ను కట్టడా అన్నాడు. కడతాడు, ఎందుకు కట్టడు అన్నాడు. అంతలోకి లోనకు పోయాడు పేతురు. ప్రభు మాట్లాడాడు, పిలిచి మాట్లాడాడు. ఏంది మన దగ్గర మనం అడుగుతున్నారు ఏంటి? వాళ్ళు పన్ను కట్టమని. కుమారులం కదా, స్వతంత్రం కదా, కట్టకపోవడం. అయినా కడతాము. డబ్బులు ఏమున్నాయి? ఏమి లేవు. నీ దగ్గర ఏమున్నాయి, నా దగ్గర ఏమి లేవు. అంటే గాలం తీసుకెళ్ళిపో. గాలం తీసుకెళ్ళిపోతే ఒక చేప పడుతుంది. మొట్టమొదట దాని నోరు పగలది. లోపల 1 షెకెల్ ఉంటుంది. నాకు 1 అరషెకెల్, నీకు 1 అరషెకెల్. జేబులో ఉంటాయి, జేబులో ఉండవు. ఎక్కడుంటాయి? చేప కడుపులో ఉంటాయి, చేప నోట్లో ఉంటాయి, జేబులో ఉండవు. ప్రభువైన యేసు జీవించిన జీవిత విధానం అది. అవసరమైతే ఇస్కరియోతు యూదా దగ్గర అడిగి తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. కానీ ఆ మనిషి మరి ఏం చేస్తాడో నాకు నిజంగా తెలియలా. అక్కడ కదా సొమ్ము సంచి ఉండేది. ట్రెజరర్ దగ్గర ఇవ్వకుండా, అంటే సేవ కొరకు వచ్చిన డబ్బును ఆయన ఉపయోగించుకోకుండా
అది సేవ కొరకు వచ్చిన డబ్బు, సొంతం కాదు. కాబట్టి సొంత డబ్బు వేరు, సేవ కొరకు వచ్చిన డబ్బు కనుక సేవ కొరకు వచ్చిన డబ్బు కాదు, సొంతంగా సంపాదించిన డబ్బు గురించి ప్రభువుని యేసు ఆలోచన చేసి గాలం ఇచ్చి పంపించాడు. పడింది, చేపబడింది, నూరు పగలు వేసాడు, షెక్కలు దొరికింది, ఇందరికి సరిపోతే వచ్చేసాడు. మనిషి ఇక్కడ డబ్బు కట్టేసేసాడు. అది ప్రభువుని యేసు భూమి మీద వాస్తవానికి. ఏమైనా ఇల్లు సంపాదించాడంటే చెప్పాడు, ఇల్లు కూడా సంపాదించాడు. ఆకాశ పక్షులకు బొరియలు గూళ్ళును, నక్కలకు బొరియలు ఉన్నాయి, మనిషి కుమార్ని తలవాల్చడానికి. నేను నీతో కొడస్తాను, నాకెత్తు చూడలేదు, నేను అక్కడ పండేసాను ఉద్దేశం అని చెప్పేసాడు. నాకే చూడలేదు. ఆ పండుకోవడానికి చోటు లేకపోయా, జేబులో డబ్బులు లేకపోయా, ఏమయ్యా నువ్వు సంపాదించి మనుషులు మానవులకు జాతికి మేలు చేయబోతావు? నా సంపాదన శ్రమతో కూడిన సంపాదన, కష్టంతో కూడిన సంపాదన, బాధతో ఉద్వేగంతో కూడిన సంపాదన. ప్రభువైన యేసు ఏనాటికి ఆనాడు మహావిరోధంతో కన్నీళ్లతో విలపించేవాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక మనందరికీ తెలిసినట్టుగా 5వ అధ్యాయంలో మహారోధంతో కన్నీళ్లతో, 5వ అధ్యాయం 7వ వచనంలో ఆయన శరీరధారి అయిన దినములలో మహారోధంతో కన్నీళ్లతో. ఏమొచ్చింది నీకు ఇబ్బంది? మహారోధన చేయాల్సిన అవసరం ఉంది, కన్నీళ్లు కాల్చాల్సిన అవసరం ఉంది. పాపరహితుడిగా బ్రతకాలి. నేను ఒక పాపం జరిగినా పాపినైపోతాను, నా రక్తం ఎవరికి పనికిరాదు. నేనే దోషినై అపవాది కటకట్లలో పడిపోతాను. విడిపించేదానికి నన్నే విడిపించడానికి ఇంకెవడం రావాలి, కానీ నేనే ఎవరిని విడిపించలేని పరిస్థితి. అందువల్ల పాపం చేయకుండా బ్రతకాలి. కాబట్టి 30 సంవత్సరాల జీవిత అనుభవంలో పాపరహితుడిగా జీవించటం అనే ఒక విశేషమైన సమాచారం. అందుకే మనం అనుకున్నాం, ఈయన నా ప్రియకుమారుడు, ఈయన ఆనందిస్తున్నారనే శబ్దం వచ్చింది చూశారు. ఈ కాలాన్ని బట్టి ప్రత్యేకించి పాపరహితుడిగా బ్రతకటం అనేది మామూలు సమాచారం కాదు. పాపరహితుడిగా నీ ఆలోచనల్లో పాపరహితం, నీ అలవాట్లో పాపరహితమైన జీవితం, నీ ఆచారాల్లో పాపరహితమైన జీవితం, నీ అవగాహనలో పాపరహితమైన జీవితం. 4 ప్రత్యేకమైన సమాచారం జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. పాపరహితమైన జీవితం అనేది 4 కోణాలకు సంబంధించిన కార్యక్రమం. మొదటిది నీ ఆలోచనలో పాపరహితమైన జీవితం, 2 అలవాట్లో పాపరహితమైన జీవితం, 3 ఆచారంలో పాపరహితమైన జీవితం, 4వది అవగాహన అంటే గ్రహింపు, నీ గ్రహింపులో పాపరహితమైన గ్రహింపు. వీటి కోసం ప్రభువైన యేసు మహారోధంతో కన్నీళ్లు కరుస్తూనే ఉండేవాడు. పాపరహితుడిగా బ్రతకడం అనే మామూలు సమాచారం కాదు. అది ఆలోచనలో కూడా తప్పు ఆలోచనలు వచ్చాయనుకో, దురాలోచనలు అన్నాడు. నీ హృదయంలోంచి దురాలోచన అన్నాడు. దురాలోచన కూడా స్థావు లేకుండా బ్రతకాలి అంటే ఆలోచన చేస్తే తప్పేంటి? కాదు, ఆలోచనలో కూడా తప్పు ఉండకూడదు అనేది ఒక విశేషం. దురాలోచనలు పాపం. కాబట్టి ఈ పాపరహితమైన జీవితం జీవించడానికి ప్రభువైన యేసు ఎంత కష్టపడ్డాడో చెప్పడానికి వీల్లేదు. మహారోధంతో అన్నాడు గ్రంథంలో 5వ అధ్యాయం 7వ వచనంలో, ఆయన శరీరధారి అయిన దినములలో మహారోధనతోనూ కన్నీళ్లతోనూ తను మరణం నుండి తప్పించగలవానికి. మరణం అంటే పాపం చేస్తే వచ్చే మరణం. అదే కదా లోకంలో తెచ్చేసి కూర్చుంది. ఆ పాపం చేసి మరణం పొందకుండా బ్రతకటానికి ప్రభువైన యేసు అందరూ పాపం చేసి మరణం పొందారు. నేను పాపం చేసి మరణం పొంది ఎవరికి విమోచన కలిగించడం అనే ఉద్దేశంతో పాపరహితమైన జీవితం జీవించడానికి దేవుని సముఖంలో మహారోధంతో కన్నీళ్లతో. కాబట్టి ఎంతో కష్టపడి సంపాదిస్తున్నాడో, అని సంపాదించేది ఏమి లేదు. తల్లి గర్భం నుంచి పుట్టిన నాటి నుండి కల్వరి శిలువ ఎక్కే వరకు ఒకే సంపాదన. ఆ సంపాదన ఆయన పవిత్రమైన రక్త సంపాదన, పాపం లేని రక్తం. ఆలోచనలోకి వెళ్ళిందనుకో, పాపం వెళ్ళిందనుకో, రక్తం కలుషితం అయిపోతుంది. పాపరహితమైన రక్తం కావాలి.
మానవ జాతిని విమోచించడానికి పాపరహితమైన రక్తం కావాలి అనే ఒక విశేషమైన సమాచారం కొరకు ప్రభువైన యేసు దేవుని సన్నిధిలో ఎలాగూ ఏడుస్తుండేవాడు. ఏమొచ్చిందా నీకు ఈ కర్మ? నేను పాపం చేయకుండా బ్రతకాలే. అపవాది తన చర్య అంతటితో మనుషుల్ని పాపం చేయించే ప్రభుత్వం కదా అది. పాపం చేయించే ప్రభుత్వం చట్ట పాలసీ పాపం చేయించడమే పాలసీ. ఒక మనుషుల ద్వారా పాపం ద్వారా మరణం లోకంలోకి ప్రవేశించింది. మనుషులందరూ పాపం చేయించి దేవుని దగ్గర నుండి ఎడబాబు చేసే ప్రభుత్వం పాలసీని జరిగిస్తూ ఉంటే ప్రభువైన యేసు దేవుని దగ్గర నుంచి ఎడబాసి లేకుండా జీవితం కొనసాగించేదానికి ఆయన చేసిన పరిశుద్ధ పావన పడి రక్తం. 30 సంవత్సరాలుగా పాపరహితమైన జీవితం జీవించినాక ఆ పరమదేవుడు ఈయన నా ప్రియకుమారుడు, ఈయన నేను ఏర్పాటు చేసుకున్నాను నా రాజు, ఈయన ఏదో ఆనందిస్తున్నా అనేసాడు. పాపరహితం జీవించిన క్రీస్తు జీవితానికి అప్రూవల్ ప్రత్యేకించి ఆ సందర్భంలో జరిగింది విశేషమైన కార్యక్రమం. అందువలన క్రీస్తు మానవ జాతి కొరకు సంపాదించింది ఏం సంపాదించాడంటే రక్తాన్ని సంపాదించాడు. ఆ రక్తంతో ఏం చేశాడంటే స్వరక్తం ఇచ్చి మనుషుల్ని సంపాదించాడు. రక్తంతో మనుషుల్ని సంపాదించాడు. కాబట్టి ప్రకటన గ్రంథం 5వ అధ్యాయము 9-10 వచనాల్లో నీవు యోగ్యుడవు, నీవు వధింపబడిన వాడవై నీ రక్తం ఇచ్చి ప్రతి వంశంలో ఆయా భాషలో మాట్లాడేవారిలో ప్రతి జనములో ప్రతి ప్రజలు దేవుని కొరకు మనుషులను కొని వారిని మా దేవునికి ఒక రాజ్యం కానీ యాజకులు కానీ చేసేది కనుక వారు భూలోకం ముందు వెళ్తారని కొత్త పాడుపడు. ప్రభువైన యేసు రక్తం చేత మనుషులను కొన్నాడు అంటే అర్థం ఏంటి? నీ పాపానికి శిక్ష ఆయన అనుభవించాడు, నీకు పాపం లేకుండా తీసివేశాడు, ప్రత్యేకించి ప్రాయశ్చిత్తం చేశాడు అన్నమాట. ప్రాయశ్చిత్తం చేసిన మనుషులు ఎవరి పాపానికి ప్రాయశ్చిత్తం జరిగిందో, ఒకవేళ క్రీస్తు రక్తం వల్ల నీకు ప్రాయశ్చిత్తం జరిగిందంటే, పాప పరిహారం జరిగింది అంటే, నీ పాపాలు నీకు లేకుండా తీసివేయబడ్డాయి, తుడిచివేయబడ్డాయి, పరిశుద్ధపరచబడ్డావు అంటే అది క్రీస్తు సంపాదన. మానవ జాతికి అర్పించిపోయిన విశేషమైన సమాచారం. నేను సంపాదించింది నా కోసం కాదు. నేను ఈ లోకాన్ని సృష్టి చేసుకుంటే మనుషుల కొరకు ఇవ్వగలగానే సంపాదన వల్ల ఎవరికి మేలు కలగదు. 10 ఎకరాల పొలము, కిలో బంగారము, ₹1,00,00,000 ఎవరికి పెద్ద విశేషమైన మేలు కలగదు. అంటే పాపాన్ని అవి తీసివేయలేవు. దేవుని ఉగ్రత నుండి మనుషుని తప్పించలేవు. దేవుని ఉగ్రత నుండి తప్పించడానికి ముందు పాపం తీసివేయబడాలి. పాపం తీసివేయబడకుండా మనుషులు దేవుని ఉగ్రత పాలవుతుంటారు. ఆ ఉగ్రత పాలైపోయిన మనుషునికి ₹1,00,000 ₹1,00,00,000 దేవుని సాయం చేస్తే ఆ సాయం చేయవు. కిలో బంగారం సాయం చేస్తుంది, సాయం చేయలేదు. 10 ఎకరాల పొలం తీసుకొచ్చి అడ్డం పెడితే మాత్రం నీ పాపాలు తీసివేయబడే పరిస్థితి జరగదు. ఏమి తీసుకుని వచ్చి నేను దర్శిస్తున్నాను? మీకా గ్రంథాలు అడిగాడు. ఏం తీసుకొస్తాను? వేలాది నదులంతా విస్తారమైన తైలం తీసుకొస్తానా? వేల కొలది పొట్టేళ్ళని తీసుకొస్తానా? నా గర్భఫలాన్ని ఇస్తానా? జ్యేష్ఠపుత్రుని ఇచ్చేస్తాను. ఏమి ఇస్తే నా పాపం పోతుంది? నీ పాపం ఏం పోతే ఏం పోదు. మీ పాపం పోతే ₹1,00,00,000 సరిపోదు, 10 ఎకరాల పొలం సరిపోదు, నాయన సరిపోదు. కిలో బంగారం అమ్మే నీ పాపం రుణం తీర్చేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అది నేనే స్వయంగానే ప్రభువైన యేసు సంపాదించిన తన పావన పుణ్య రక్తం పెట్టి మానవ జాతికి విమోచన కలిగించే విశేషమైన సంగతి. అది మనకు విలువగా కనిపించదు. ఏది విలువగా కనిపిస్తుంది? ₹1,00,00,000 అంటే ₹1,00,00,000 అనుకుంటావు. ఏం చేసుకుంటావు? ఏం చేసుకొని పాపాలు పోటీ తీసేయగలిగిన శక్తి కాదు దానికి. కిలో బంగారం అంటే కిలో బంగారం అని కూడా కుదరదు. అందువల్ల భౌతికమైన వాటి మీద మనుషులకు దృష్టి పోనీయకుండా ప్రభువైన యేసు ఏం చేశాడంటే ఆత్మ సంబంధంగా మనుషులు తిప్పటానికి స్వయంగా తాను సంపాదించిన తన సంపాదన పావన పుణ్య రక్తం సంపాదించాడు. పాపరహితమైన రక్తం మహారోధంతో కన్నీళ్లతో దినదినం ఏడ్చుకుంటూ
పాపరహితుడిగా జీవించడం ఎంత కష్టమైందో ఆ కష్ట జీవితం అంతా చేసి సంపాదించి మానవ జాతికి అర్పణగా సమర్పించిన విశేషమైన కార్యక్రమం. ఈ పావన పుణ్య రక్తం వలన మనుషులు పరిశుద్ధపరచబడే విశేషమైన కార్యక్రమం జరుగుతుంది. మొట్టమొదట మనుషులు దేవుని ఉగ్రత నుండి తప్పించబడతారు క్రీస్తు శిలువ రక్తం వలన. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో మనుషులు పాపం తీసివేయబడి నీతిమంతులుగా తీర్చబడేది క్రీస్తు శిలువ రక్తం వలన జరిగే కార్యక్రమం ఒకటి ప్రత్యేకించి. 8-8 వచ్చిన నుండి రాబడి 8-9 వచనాలు రాబడి ఉన్నాయి. దేవుడు వెల్లడిపరుచున్నాడు ఎట్లనగా ఇంకను పాపులమైండగానే. అది సంగతి. ఆ పావన పుణ్య రక్తం ఇవ్వటానికి చనిపోయాడు. ఆ రక్తం చనిపోయాను. ఆయన రక్తం వలన నీతిమంతులుగా తీర్చబడి భద్ర సమాచారం నీతిమంతులుగా తీర్చబడి రక్తం వల్ల నీతిమంతులుగా తీర్చబడి. కాబట్టి క్రీస్తు రక్తం చేసే ఆయన సంపాదన మానవ జాతికి ఇస్తే ఆ సంపాదన చేసే కార్యం ఏమంటే నీతిమంతులుగా తీర్చడం అని ఒక విశేషం. పాపి పరిశుద్ధుడు అనబడే ఒక విశేషమైన పరిస్థితి ఆయన రక్తం వల్ల నీతిమంతులుగా తీర్చబడి. రక్తంతో కొనబడ్డ వాళ్ళు క్రీస్తు సంఘం. క్రీస్తు సంఘం నీతిమంతులుగా తీర్చబడిన వాళ్ళు. నీతిమంతులుగా తీర్చబడిన క్రీస్తు సంఘంలో నీతి ఉండాలా ఉండకూడదా? కనపడుతుంది. ఎక్కడ కనపడుతుంది నీతి? నీతి కనబడకుండా క్రీస్తు రక్తం వలన ప్రయోజనమైన మనుషులు ఉపయోగం అందుకున్న ఆ ప్రయోజనం ఏంటి? నీతిమంతులుగా తీర్చబడి. పాపి అనబడకుండా నీతిమంతుడు అనే విశేషమైన సంగతి. అంటే మనకు అర్థం కావాలంటే రుణం లేనివాడుగా చెప్పబడి నీతిమంతులుగా తీర్చబడ్డట్టు. రుణస్థుడు అంటే అప్పు చేసినవాడు. 1,00,000 రూపాయలు అప్పు చేసావు ఉదాహరణకి, కట్టడానికి ఎవరు ఏమి లేవు, నీ ప్రక్కన్న మనిషి నీ అప్పును కట్టాడు అనుకోను, అప్పుడు ఏం చేసావు అనమాట? అప్పు లేనివాడుగా తీర్చబడ్డావు. అప్పు లేనివాడుగా తీర్చబడ్డానికి ఎవరేం చేశారు? ఇంకొక ఆయన కట్టాడు అన్నమాట దాన్ని. అలాగే ప్రభువైన యేసు ప్రాయశ్చిత్తం, పాపమునకు ప్రాయశ్చిత్తం జరిగించి రక్తంలో, పావన పుణ్య రక్తంలో మానవునకు ప్రాయశ్చిత్తం చేసి క్రీస్తు ప్రాయశ్చిత్తం చేసి నీతిమంతులుగా తీర్చబడిన తర్వాత మనుషులు నీతిని పాటిస్తున్నారా? పాపాన్ని జీవించడానికి తలంచుతున్నారా? నీతిమంతులుగా జీవించడానికి పోరాడుతున్నారు. ఏం చేస్తున్నారు? క్రీస్తు రక్తం చేసే విశేషమైన కార్యక్రమం నీతిమంతులుగా తీర్చేది. అప్పు కలిగిన వాడు అప్పు లేనివాడుగా చేయటం ఎలాగో పాపం లేనివాడుగా చేయటం అనేది నీతిమంతులుగా తీర్చబడటం అనే మొదటి కార్యక్రమం. నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయంగా ఎప్పుడైతే పాపులు నీతిమంతులుగా తీర్చబడ్డారో దేవుడు తన ఉగ్రతను మానుకున్నాడు. నీ మీద కుమ్మరించవలసిన ఉగ్రత దేవుని పాపము నీ మీద లేకుండా ప్రభువైన యేసు సహించిన కారణాన నీతిమంతులుగా తీర్చబడి ఉగ్రత నుండి తప్పించబడే విశేషమైన కార్యక్రమం. దేవుడు నీ మీద ఉగ్రుడై ఉండడు. ఈ ఉగ్రత తప్పించేది క్రీస్తు శిలువ రక్తము. ఆ శిలువ రక్తంతో కాకుండా మనుషుడు 1 కోటి రూపాయలు తీసుకొచ్చి దేవుని దగ్గరికి వెళ్ళామనుకో, అయా నన్ను ఎలాగైనా కొంచెం రక్షించండి, దేవుడు కనిపిస్తాడా? కనిపించాడు. అందువల్ల ప్రభువైన యేసు ఏం చేశాడంటే మానవ జాతికి ఏది మేలు జరుగుద్దో దాన్ని ఆయన ఉద్దేశించి, ఈ మేలు జరగటం అనేది భౌతికమైన వస్తువులతో కాకుండా పరిశుద్ధమైన పావన పుణ్య రక్తము మానవ పాపములకు పరిహారంగా ఆయన బలిగా అర్పించబడినప్పుడు మనుషులు ఆయన విశ్వాసం ఇచ్చిన వారు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయంగా ఉగ్రత నుండి తప్పించబడతాంట. దేవుడు ఉగ్రత నుండి తప్పించబడేది, రక్షించబడే స్థితి క్రీస్తు రక్తం మానవ జాతికి ప్రసాదించే దానం. దానం ఇచ్చిన తర్వాత ఏం చేయాలన్నమాట? మనుషులకి మీద నీతిగానే బ్రతకాలి కదా. నీతిమంతులుగా తీర్చబడిన వాళ్ళు నీతిమంతులుగా బ్రతకాలి.
పాపులుగా బ్రతకటానికి, నీతిమంతులుగా తీర్చబడలా. రోగం పోయింది, రోగం అంటించుకోవటానికి కోసం కాదు. రోగాన్ని బాగు చేసుకున్నవాడు తిరిగి రోగం అంటించుకోవటం ఎలా న్యాయం కాదో, పాపం నుంచి విమోచించబడినవాడు తిరిగి పాప జీవితం జీవించడం న్యాయం కాదు. నీతిమంతులుగా తీర్చబడి పవిత్రమైన జీవితం జీవించడం అనేది క్రీస్తు శిలువ రక్తం చేసే మొదటి కార్యక్రమం. ఆయన దేవుని ఉగ్రత నుండి ఆయన శాంతింపజేసి, నువ్వు పాపం చేసినందున దేవుని కోపం రేగిన దేవుని కోపాన్ని శాంతింపజేసి దాని దయకు మనల్ని పాత్రలుగా చేసింది క్రీస్తు శిలువ రక్తం చేసిన విశేషమైన కార్యక్రమం. క్రీస్తు శిలువ రక్తం చేసే రెండో విశేషమైన సంగతి ఏమంటే, శత్రువులను ఇద్దరిని సమాధానపరిచే విశేషమైన కార్యక్రమం. శత్రువులను సమాధానపరిచే కార్యక్రమం ప్రభువైన యేసు రక్తం చేసే రెండవ కార్యక్రమం. ఏలయనగా శత్రువులమై ఉండగా కుమారుని మరణం ద్వారా మన దేవునితో సమాధానపరచబడిన వారమై జీవించడం చేత మరి నిశ్చయంగా రక్షించబడతాము అని చెప్పేసి. కాబట్టి క్రీస్తు ప్రభు శిలువ రక్తం చేత సమాధానము దేవునితో కుదిరే విశేషమైన కార్యక్రమం. సమాధానపరచబడిన వారు. ఇంకా నేను దయతో మనవగించండి, మీకు దేవునికి సమాధానం కుదిరిందా? అయ్యా తెలియదండి, తెలియదా, సమాధానం కుదరలేదు అంటున్నాను. కారణం ఏమంటే, సమాధానపరచబడిన తర్వాత మనస్సాక్షి పాప జ్ఞప్తిని తీసివేస్తుంది. చెప్పాను కానీ సంగతంలో చెప్పారు మీకు, మన జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. క్రీస్తు రక్తము అంతరంగంలో ప్రవేశించి పాపం ఎక్కడైతే ఉందో దాన్ని ఎత్తివేసి, తీసివేసి, కడిగేసి, పవిత్రం చేసి పాపరహితమైన జీవితంతో మనస్సాక్షిని నిలబెట్టే ఒక విశేషమైన కార్యక్రమం జరుగుద్ది. నీతిమంతులుగా తీర్చబడిన తర్వాత నీ మనస్సాక్షి పాప జ్ఞప్తి తొలగించబడుతుంది. క్రీస్తు శిలువ రక్తం చేసే విశేషమైన కార్యక్రమం కనుక క్రీస్తు రక్తము నేను నీతిమంతులుగా తీర్చిందా? నీతిమంతులుగా తీర్చితే నువ్వు నీతిగా బ్రతకాలి కదా. నీతిమంతులుగా తీర్చలేదు కాబట్టి పాపంలోనే జీవిస్తావా? జీవించు, దేవుని ఉగ్రతకు పాత్రం అవుతావు. ప్రభువైన యేసు నేను ఉగ్రతకు పాత్రగా కాకుండా చేయడానికి ఉద్దేశించి కదా ఆయన శరీరంలో శిలువ రక్తం చేత పాపరహితుడిగా జీవించి, ఎన్ని బాధలు అనిపించి, ఎన్ని ఏడుపులు ఏడ్చి, ఒక ఏడుపు కాదు, మహారోధంతో కన్నీటితో పాపరహితుడిగా జీవించి పాపరహితమైన జీవిత రక్తం ఇచ్చిన తర్వాత పరిశుద్ధిగా బ్రతకంటారా బాబు అని కోరితే పాపం మీద నీకుండే వాంచిపోలేదా? దాని మీద ఉండే తీపి తగ్గలేదా? కాబట్టి క్రీస్తు శిలువ రక్తం వలన మనుషులు ఏం చేయాలంటే పాపపు వాంఛను మానుకోవటం చాలా ప్రాముఖ్యంగా అవసరమైంటుంది. రెండు, నీతిమంతులుగా తెచ్చబడిన తర్వాత దేవునితో సమాధానం కుదురుద్ది. సమాధానపరచబడిన స్థితి. పరచబడిన స్థితిలో దుష్క్రియలు చేయటం మనుషుడు మానుకుంటాడు. దేవునితో సమాధానం కోరిన ప్రతివాడు దుష్క్రియలు మానుకుంటాడు అన్నమాట. దుష్క్రియలు చేసేవాడు దేవునితో సమాధానం పడినవాడు కాడు. కొలసీలకు 1వ అధ్యాయంలో అనేకసార్లు మనం గ్రంథంలో చూసినట్టు చదువుతాం. మళ్ళీ 19వ వచనం ఇలా రాబడి ఉంది. కొలసీ 1వ అధ్యాయం 19వ వచనం నుండి ఆయన సర్వసంపూర్ణత నివసింపవననియు ఆయన శిలువ రక్తం, అదిగో గుర్తుపెట్టు, శిలువ రక్తం చేత సంధి చేసి. సంధి అంటే రెండు శత్రు పార్టీల మధ్యలో సమాధానం పెట్టేదాన్ని సంధి అంటారు. సంధి చేసి, శిలువ రక్తం చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును భూలోకమందున్నవైనా పరలోకమందున్నవైనా వాటన్నిటినీ ఆయన ద్వారా సమకూర్చవలనని తండ్రికి అభిష్టమైపోయింది. అభిష్టమైన దేవునికి దూరస్తులను
దుష్క్రియల వల్ల విరోధభావం. నీకు దేవుని మీద విరోధభావం ఎందుకు వచ్చింది? దుష్క్రియలు చేస్తావు కాబట్టి దేవుని మీద విరోధభావం. సత్క్రియలు చేసేవాడికి దేవుని పైన విరోధభావం ఉండదు. సత్క్రియ దుష్క్రియ రెండు విశేషమైన సంగతి మీరు జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి. దుష్క్రియల వలన దేవునికితో విరోధభావం కలిగిన మనుషులు. దుష్క్రియ చేసే ప్రతివాడు దేవునికి విరోధియే, శత్రువే. కాబట్టి దుష్క్రియల వలన దేవునికి విరోధభావం కలుగుతుంది. సత్క్రియ చేస్తే తలనెత్తి కొనవా అని గ్రంథం అంది. 4వ అధ్యాయం ఆదికాండంలో, ఆదికాండం 4వ అధ్యాయం కయ్యను గురించి మాట్లాడినప్పుడు పరలోకమందు దేవుడు ఇలాగ అన్నాడు, నీవు సత్క్రియ చేసిన ఎడల తలనెత్తికొనవా. దుష్క్రియ చేసి సత్క్రియ చేయకపోతే పాపం పాకెట్ పంచి ఉంటుంది అన్నాడు. 7వ వచనం చదువుతాం. నీవు సత్క్రియ చేసిన ఎడల తలనెత్తికొనవా. సత్క్రియ చేయని ఎడల పాపం వాకిట్లో ఉంటుంది. కాబట్టి ఎవడైతే దుష్క్రియ చేస్తుంటాడో పాపంలో జీవితం జీవిస్తున్నాడు అన్నమాట. దేవునికి విరోధి అన్నమాట. నేను దేవునికి నాకు మంచితనం లేదయా అనుకున్నాడు. దేవునికి తనకు మంచితనం లేని పరిస్థితిలో సౌలు భయకంపితుడు అయిపోయాడు. రోజున ఫిలిస్తీన్లు బయలుదేరారు, దండుతో బయలుదేరబోతున్నారు. ఎంక్వైరీ చేయడానికి వెళ్ళాడు. యాజకుని దగ్గరికి వెళ్ళాడు, కుదరలా. ఊరీము దగ్గర 99 ధర కుదరలేదు. ప్రవక్త దగ్గరికి వెళ్ళాడు, కుదరలేదు. దేవుడు అతన్ని ఎడబాసాడు సంపూర్ణంగా. దేవుని ఎడబాస్తే ఏం జరగబోతుందో తెలీదు. తన ప్రాణహాని, ప్రాణభయం అతన్ని పీడిస్తుంది, పిప్పి చేస్తూ ఉంది. ఈ ప్రాణభయం తట్టుకోలేక సోదగడ్డ దగ్గరికి వెళ్ళాడు. సోద దగ్గరికి వెళ్ళి, అమ్మ నా కోసం మరి ఒక ఆయన పిలిపించు అన్నాడు. నీకు బలవాడును, సౌలు ఏం చేశాడో తెలుసు, నా సో చెబితే చంపేశాడు. ఎందుకు వచ్చిన కూడా నాకు లేని పని కూడా వెళ్ళిపోమని చెప్పాడు. నీకేం హాని జరగదులే, నేను హామీ ఇస్తున్నా, నీ ప్రాణానికి ఏం ముప్పు లేదు, నీ ప్రాణానికి నా ప్రాణం పడ్డం అన్నాడు. ఎవరిని రప్పించమంటావు? సమయాన్ని రప్పించు అని పిలిచాడు. సమయాన్ని పిలిపిస్తే సమయాన్ని పిలిపించాడు. సమయాలు పిలిచినప్పుడు సమయాలు బయటకు వచ్చేసాడు. అప్పుడు జరిగిన సంగతి మనకందరికీ తెలిసిందే. అందువల్ల వాస్తవంగా జరిగే సమాచారం ఏమంటే, సౌలు యొక్క బాధ, దేవుడు నాకు శత్రువై నన్ను ఎడబాసి కనీసం ముఖం చాటేశాడు సంపూర్ణంగా. నేను ఎదురుపడడానికి వెళ్తున్నా, మాటికి వెళ్తున్నా, దేవుడు ముఖం చాటేశాడు. నాకు పాపం చేసిన జీవితం వలన, ఊరిము వలనైనా, తుమ్మిము వలనైనా, ప్రవక్త వలనైనా, ఇంకెంకో రూపంగానే, ఏ రూపంగానే దేవుడు నాతో మాట్లాడడానికి ఇష్టపడలా. శత్రువు. కాబట్టి క్రీస్తు శిలువ రక్తం ఏం చేస్తుందంటే ఈ శత్రుత్వాన్ని ఎత్తివేస్తుంది. దేవుడు నీ మీద ఎడబాసి ఉంటే, నీ వంటి అంగీకారం కాని పరిస్థితి ఉంటే, నేను అసహించుకుంటే, నీ ముఖం చూడాలని ఉద్దేశం లేకుండా ఉంటే, తప్పుకొని తిరుగుతుంటే, క్రీస్తు శిలువ రక్తం వచ్చేసి నీతో సమాధానపరిచిన ప్రత్యేకమైన సంగతి. క్రీస్తు శిలువ రక్తం చేసే ఒక విశేషమైన కార్యక్రమం. కాబట్టి క్రీస్తు శిలువ రక్తం సమాధానపరిచిన తర్వాత మనుషులు ఏం చేయాలంటే, ఆ సమాధాన స్థితిని కొనసాగించుకుంటూ ఉండాలి. మళ్ళీ పాప జీవితానికి వెళ్ళకూడదు, సమాధాన స్థితి. కాబట్టి శిలువ రక్తం చేత సంధి చేసి ఈ భూలోకంలో కానీ పరలోకంలో వాళ్ళందరినీ క్రీస్తు చేసినది ఏకం ఉద్దేశించిన దేవుని దయాపూర్వక సంకల్పం. అందువలన శిలువ రక్తం ఏం చేస్తుందంటే, మనుషులను దుష్క్రియలు చేసేవాడిని దుష్క్రియలు మాన్పించి దేవునితో సమాధాన స్థితికి తీసుకొని వచ్చేస్తుంది. దుష్క్రియ చేసే మనిషి యొక్క మనసులో ఏముంటుంది అంటే, దేవుని పైన శత్రుత్వం ఉంటుంది, భయం ఉంటుంది, దగ్గరికి వెళ్ళలేని పరిస్థితి ఉంటుంది. సత్క్రియ చేస్తే తలెత్తుకుంటాడు, దుష్క్రియ చేస్తే పాపం దేవునికి దూరం అయిపోతాడు. అందువలన క్రీస్తు శిలువ రక్తం ఏం చేసిన, దుష్క్రియలు చేయటం మాన్పించి
సత్క్రియలందు ఆసక్తిని పెంచే కార్యక్రమం క్రీస్తు శిలువ రక్తం చేసేది. సత్క్రియల ఆసక్తి. తీతు పత్రిక 2వ అధ్యాయం 14వ వచనంలో ఆయన మనలను సమస్తమైన దుర్నీతి నుండి మనం విమోచించి సత్క్రియల ఆసక్తిలను ప్రజలను తన కోసం పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకుంటూ తను అప్పగించుకోను. కాబట్టి దుష్క్రియలు మాన్పించి సత్క్రియలను ఆసక్తిని పెంచేది క్రీస్తు శిలువ రక్తం యొక్క విశేషమైన సంగతి. దుష్క్రియలు మాన్పించి సత్క్రియలను ఆసక్తి పెంచేది క్రీస్తు శిలువ రక్తం యొక్క శక్తి. అందువలన దుష్క్రియలు మానుకోవాలి అంటే నువ్వు మానుకోలేకపోవచ్చు. కాబట్టి క్రీస్తు శిలువ రక్తం వచ్చేసి నేను దుష్క్రియలు మార్పించి శిలువ రక్తం చేత సంధి చేసి దేవునితో సత్క్రియలను ఆసక్తిని పెంచే విశేషమైన కార్యక్రమం చేస్తుంది క్రీస్తు శిలువ రక్తం. అందువలన క్రీస్తు మన కోసం సంపాదించింది ఆయన శిలువ రక్తం, పాపరహితమైన రక్తం. ₹1 కాదు, కిలో బంగారం కాదు, 10 ఎకరాల పొలం కాదు. వాటి వల్ల ఏం ప్రయోజనం ఉండదు. ఇలాంటి ప్రస్తుత జీవితంలో మార్పు కావాలంటే క్రీస్తు శిలువ రక్తమే కావాలి. దానికోసం ఆయన కష్టించి సంపాదించాడు పాపరహితమైన రక్తం. క్రీస్తు శిలువ రక్తం చేసే 3వ విశేషమైన కార్యక్రమం మనస్సాక్షిని శుద్ధీకరించి నిర్దోషంగా తీర్చిదిద్దుతుంటుంది. మనస్సాక్షిని శుద్ధీకరించే కార్యక్రమం క్రీస్తు శిలువ రక్తం చేసే కార్యక్రమం. కాబట్టి మనస్సాక్షిని శుద్ధీకరించే కార్యక్రమం హెబ్రీలకు 10వ అధ్యాయంలో మొదటి నుంచి చదివితే ధర్మశాస్త్రము రాబోవు చిన్న మీడుల చేయగలదే కానీ ఆ వస్తువుల నిజ స్వరూపము కలది కాదు కనుక ఆ యాజకులు ఏటేటా ఎడతెగకుండా అర్పించి ఒక్కటే విధమైన బలు వాటిని తెచ్చేవారికి ఎన్నడూ సంపూర్ణ సిద్ధి కలుగు చేయలేరు. అలాగూ చేయగలిగిన ఎడలా సేవించేవారు ఒక్కసారి పరిశుద్ధపరచబడిన తర్వాత వారి మనస్సాక్షి పాపజ్ఞప్తి ఉండదు కనుక తీసివేయగలరు. కాబట్టి మనస్సాక్షి యొక్క పాపజ్ఞప్తి తొలగించడానికి ఎడ్ల యొక్క మేకల రక్తం సరిపోదు. ఈ మనస్సాక్షి యొక్క దోషారోపణ లోపల దోషారోపణ తీసివేయడానికి క్రీస్తు శిలువ రక్తం మాత్రమే సహాయం చేస్తుంది. శిలువ రక్తం చేత సంధి చేసి అనుకున్నాడు. కాబట్టి మనస్సాక్షిని శుద్ధీకరించే కార్యక్రమం బాప్తిస్మం అనే సమయంలో ఈ కార్యక్రమం జరుగుద్ది. 1 పేతురు 3వ అధ్యాయంలో 21వ వచనం నుండి రాబడి ఉంది. 1 పేతురు 3వ అధ్యాయం 21వ వచనంలో దానికి సాదృశ్యమైన బాప్తిస్మము ఇప్పుడు మిమ్మల్ని రక్షించుచున్నది. అదేదనగా శరీర మాలిన్యమును తీసివేయట కాదు కానీ యేసుక్రీస్తు పునరుద్ధాన మూలముగా దేవుని విషయమై మనస్సాక్షి నుంచి నిర్మలమైన మనస్సాక్షి నుంచి ప్రత్యుత్తరమే. దేవుని విషయంలో నిర్మలమైన మనస్సాక్షి, మలినం లేని నిర్మలమైన మనస్సాక్షి శిలువ రక్తం ప్రసాదిస్తుంది. అది బాప్తిస్మం సమయంలో ప్రసాదిస్తుంది. నీ మనస్సాక్షి నిర్మలంగా అంటే నిశ్చింతగా, ఏ విధమైన చింత చీకు లేకుండా, ఏ దోషము ఆరోపింపబడకుండా, ఏ తప్పు మోపబడకుండా నిర్మలమైన మనస్సాక్షి, నిశ్చలమైన పరిస్థితుల్లో నిర్మలమైన మనస్సాక్షి క్రీస్తు శిలువ రక్తం మానవ జాతికి ప్రసాదించే విశేషమైన సంగతి. హెబ్రీలకు 10వ అధ్యాయంలో 11వ వచనం 19వ వచనం నుండి రాబడింది. క్రీస్తు శిలువ రక్తం సహోదరులారా యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనది జీవము గలది ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పరచబడినది. ఆయన మార్గమున ఆయన రక్తం అదొక విశేషమైన సంగతి. ఆయన రక్తం వలన పరిశుద్ధ స్థలంలో ప్రవేశించడం మన ధైర్యం కలిగి ఉన్నది కనుకను, దేవుని ఇంటి పైన ఎంత గొప్ప యాజకుడు ఉన్నాడు కనుకను మనస్సాక్షికి కల్మషము తోచుకున్నట్లు ప్రోక్షించబడిన హృదయం. అది విశేషమైన సంగతి. మనస్సాక్షి దోషారోపణ క్రీస్తు శిలువ రక్తం చేత తొలగించబడుతుంది అని చెప్పేశాడు. క్రీస్తు శిలువ రక్తం అద్భుతమైన కార్యాలు జరిగిస్తుంటుంది. కాబట్టి
₹1,00,00,000 ఇచ్చినా, కిలో బంగారం ఇచ్చినా, 10 ఎకరాల పొలం ఇచ్చినా ఏ సమస్య ఎలాగ సమస్యలు ఏవి సమస్యలు తీర్చలేవో ఆ సమస్యలు తీర్చడానికి ప్రభువైన యేసు, దేవునితో సమాధానపరిచిన యేసు, దేవుని ఉగ్రతని తప్పించిన యేసు, దేవునితో ఉండే శత్రుత్వాన్ని తొలగించి సంధి చేసిన యేసు, మానవ మనస్సాక్షిలో ఉండే దోషాలను తొలగించడానికి ఉద్దేశించిన శిలువ రక్తం యేసు. కాబట్టి శిలువ రక్తం చేసే విశేషమైన కార్యక్రమాలు మన గ్రంథంలో చూస్తూ ఉన్నాం. కాబట్టి క్రిస్మస్ శిలువ రక్తము నీకు సహాయం చేసిందా? సహాయం చేస్తే ఏం కావాలి? ముందు దేవుని కృతని తప్పించబడాలి. 2, దేవునితో సమాధానపరచబడాలి. సంధి జరగాలి దేవు మానవుల మధ్యలో. మనస్సాక్షి దోషారోపణ తొలగించబడాలి. మనస్సాక్షి దోషారోపణ తొలగించబడకుండా ₹1,00,00,000 ఇంట్లో ఉన్నాయి, కిలో బంగారం కూడా ఉంది, 10 ఎకరాల పొలపు ఓనరు నీవు, మనస్సాక్షి దోషారోపణ ఏడిపిస్తూ ఉంది, నెమ్మది ఉంటుందా? నెమ్మది ఉండే ఛాన్స్ లేదు. ఉన్న డబ్బు ఏమన్నా ఇస్తుందా? ఏమి నెమ్మది ఇవ్వదు. కిలో బంగారం సహాయం చేస్తే చేయదు, 10 ఎకరాల పొలం ఏమన్నా ఏమి చేయదు. కాబట్టి మానవ సమస్య పరిష్కారం కావాలంటే శిలువ రక్తం అవసరత కాబట్టి ప్రభువుని యేసు ఏం చేశాడంటే మానవ జాతికి అవసరమైన పావన పుణ్య రక్తాన్ని సంపాదించి మానవ జాతికి దానంగా ఇచ్చేశాడు. కాబట్టి శిలువ రక్తం అన్న మనస్సాక్షి దోషారోపణ లేకుండా తీసివేయబడుతుంటుంది. శిలువ రక్తం చేత సంధి చేసి అయిపోయిన తర్వాత ఇప్పుడు ప్రత్యేకించి దేవునితో సమాధానపరిచిన ప్రభువైన యేసు శిలువ రక్తం చేత మనస్సాక్షి దోషారోపణ తొలగించి నెమ్మదిగా జీవించడానికి. వాస్తవానికి సమాచారం ఏమంటే మనం భౌతికంగా ఏ సంగతి ఆలోచించకూడదు ఇక్కడ. కాబట్టి శిలువ రక్తానికి సంబంధించి పాపరహితమైన పుణ్యరక్తం క్రీస్తువు అనుగ్రహించిన రక్తం అన్న మానవ జాతికి ఏ మేలు కలుగుతుంది? దాన్ని ఆయన సంపాదించి ఇచ్చాడు. కాబట్టి కిలో బంగారం ఇవ్వటమో లేకపోతే ₹1,00,00,000 ఇవ్వటమో లేకపోతే 10 ఎకరాల పొలం ఇస్తామో నీకేం పెద్ద మేలు జరగదు. ఏమిస్తే మేలు జరుగుద్దంటే ఆయన శిలువ రక్తం ఇస్తే, పావన పుణ్య రక్తం ఇస్తే సమస్యలు పరిష్కారం అవుతాయి. ఆత్మ సంబంధం సమస్య పరిష్కారం అవుతాయి. నీ మనస్సాక్షి లోపల దోషారోపణ మనిషిని పీడించుతూ ఏడిపిస్తూ ఉండే దోషారోపణ తొలగించబడడానికి క్రిస్మస్ శిలువ రక్తం మన జాతికి ప్రయోజనకరంగా ఉంటుంది. అందువల్ల దైతాన్ని మనం వల్కించి క్రీస్తు శిలువ రక్తము అనే ఒక విశేషమైన సమాచారం. ప్రభువైన యేసు భూలోకానికి అవతరించినప్పుడు లోకంలో ఉండే పరిస్థితులు వాటిని పరిష్కరించి దేవునితో సహవాస బాంధవ్యం నేర్పించి చనిపోయిన వాళ్ళు లేపింది క్రిస్మస్ శిలువ రక్తం సంబంధించిన చనిపోయిన వాళ్ళు బ్రతికించిన కార్యక్రమం. కాబట్టి ప్రభువైన యేసు మృతి పొంది తిరిగి లేచిన వాడు చనిపోయిన వారిని బ్రతికించే కార్యక్రమం జరిగించాడు. 1 కొరింథీ పత్రిక 15:12 రాబడింది. క్రీస్తు మృతుల నుండి లేపబడి ఉన్నాడని ప్రకటింపబడుతుండగా మీలో కొందరు మృతులు పొందడం లేదని ఎలా చెప్తున్నారు అనేసాడు. మానవ జాతికి క్రీస్తు శిలువ రక్తం చేసే ఒక విశేషమైన కార్యక్రమం చనిపోయిన వారిని బ్రతికించే కార్యక్రమం. మన అపరాధం చేతను పాపం చేతను చచ్చిన వారేడుగా ఆయన మనల్ని క్రీస్తుతో కూడా బ్రతికించాను. మనం వాటిని చేసి 2వ వచనం ఇది ఎఫెసీ 2:2 మనం వాటిని చేయొచ్చు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించే శక్తికి అధిపతిని అనుసరించి మునుపు ప్రపంచ ధర్మం చూపు నడుచుకుంటుంది. మరి వారిని గురించి శరీరం మీకు వారితో కలిసి మనమందరము శరీరం యొక్క మనసుకు కోరికను అనుసరించు స్వభావసిద్ధంగా దైవోగ్రతకు లోబడి పాత్రలమైంది. అయినా దేవుడు కరుణా సంపన్నుడు అయ్యింది మనం మన అపరాధం చేత పాపం చేత చచ్చినప్పుడు సైతము ఆయన చూపిన మహాప్రేమ చేత క్రీస్తు ప్రభుత్వం మనల్ని బ్రతికించాను అని చెప్పాడు. ప్రత్యేక శిలువ రక్తం మనుషుల్ని బ్రతికింపజేసి శిలువ రక్తం. శిలువ రక్తం వల్ల మనస్సాక్షి శుద్ధీకరించబడుతుంది. శిలువ రక్తం వల్ల మనుషులు దేవుని
రాజ్యంలోనికి కొనబడతారు. శిలువ రక్తం చేత క్రీస్తు సంఘ సభ్యత్వం లభిస్తుంది. అపోస్తలుల కార్యగ్రంథంలో 20వ అధ్యాయం 28వ వచనం రాబడింది. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘమును కాయటకు పరిశుద్ధాత్మ దేని యందు మిమ్మల్ని అధ్యక్షులుగా ఉంచానో ఆ యావత్తు మందిని గురించి మీ మట్టుకు మిమ్మల్ని గురించి జాగ్రత్తగా ఉండండి. నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన ఒక సమాచారం ఇవ్వండి. కాబట్టి వాస్తవమైన సమాచారం ఏమంటే శిలువ రక్తం వలన మనుషులు బ్రతికింపబడే ఒక విశేషమైన సమాచారం. నీతిమంతులుగా తీర్చబడతారు, రక్షించబడతారు, ఉగ్రతని తప్పించబడతారు. విరోధ భావాలు దేవునికి వండిస్తూ దుష్క్రియలు చేయటం మానుకొని సత్క్రియలు చేయడానికి ఆరంభిస్తారు. శిలువ రక్తం వలన అపవాది ఓడింపబడతాడు. శిలువ రక్తం వలన నీకు జయం అనుగ్రహించబడుతుంది. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయంలో ప్రకటన 12వ అధ్యాయం 11వ వచనం రాబడింది. యుద్ధం జరుగుతుంది అనుకో, యుద్ధం జరుగుతుంది. ఇరు పక్షాల మధ్యలో ఘోరంగా మహాభయంకరమైన యుద్ధం జరుగుతుంది. ఇరు పక్షాలలో మనుషులు రాలిపోతూ ఉన్నారు. అప్పుడు జరిగిన సమాచారం ఇది 11వ వచనంలో, వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యం బట్టి వారిని జయించి ఉన్నారని చెప్పాడు. కాబట్టి అపవాదిని జయించడానికి గొర్రెపిల్ల రక్తము, క్రీస్తు రక్తం మనుషులకు సహాయం చేస్తుంది. వారు గొర్రెపిల్ల రక్తం బట్టి తామిచ్చిన సాక్ష్యం బట్టి వారిని అపవాదిని జయించి ఉన్నారు. అపవాదిని జయించడానికి శక్తి గొర్రెపిల్ల రక్తం, క్రీస్తు రక్తం ఇస్తుంది. అందువలన క్రీస్తు ప్రభు భూమి మీదకి వచ్చినప్పుడు మృతతుల్యమైన మానవ లోకం, మృతులుగా ఉన్న ఆత్మ సంబంధ మృతులు ఈ క్రీస్తు ప్రభు శిలువ బలియాగం వలన జీవము ప్రవేశించి బ్రతికించబడ్డారు. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో రోమా 8:3 నుండి రాబడింది. శరీరం అనుసరింపక ఆత్మను అనుసరించే మన యందు ధర్మశాస్త్ర సంబంధం నీతి విధి నెరవేర్చబడమని దేవుడు తన సొంత కుమారుడి పాప శరీరాకారంతో పంపి పాపమునకు శిక్ష విధించాను అని చెప్పేశాడు. అలాగూ పాపమునకు ఎప్పుడైతే క్రీస్తు శిలువలో శిక్ష విధింపబడిందో ఆయన శిలువ రక్తం వల్ల మనుషులు దేవుని కృప అనుభవించడం లేపబడిన వారై ఉన్నారు. ఇలాగనే మనం అనేక సంగతులు ఆలోచన చేయవచ్చు. క్రీస్తు శిలువ అనుభవించినప్పుడు ప్రభువుని ఏం చేశాడంటే భౌతికంగా అవసరమైన వాటిని 10 ఎకరాల పొలం కంటే, కిలో బంగారం కంటే, కోటి రూపాయల కంటే క్రీస్తు ప్రభు అనుగ్రహించిన శిలువ రక్త దానము మానవ జాతికి ఎంతో గొప్పది. ఇది భౌతికమనే కాదు, ఆత్మ సంబంధం సమస్యలు సంపూర్ణంగా పరిష్కరించింది. దేవుని దగ్గర నుంచి ఉగ్రత నుండి తప్పించింది, మనుషులను నీతిమంతులుగా తీర్చింది, పాపాన్ని కడిగివేసింది. శిలువ రక్తం పరిశుద్ధులుగా నిర్దోషులుగా తీర్చిదిద్దింది. మనుషులకు దేవునికి విరోధంగా దుర్మార్గ కార్యాలు చేసే దుష్క్రియలు మాన్పించింది, సత్క్రియలు ప్రేరేపిస్తూ ఉంది. క్రీస్తు శిలువ రక్తం వల్ల అపవాదిని జయించే ఒక విశేషమైన కార్యక్రమం జరుగుతూ ఉంది. కాబట్టి అపవాదిని జయించే జయ జీవితము క్రీస్తు శిలువ రక్తం వల్ల జరుగుతుంది. కాబట్టి మనుషులు ఏం చేయాలంటే ఆ శిలువ రక్తాన్ని గౌరవించాల్సిన అవసరం. పరమానంద దేవుడు ఏం చేశాడంటే మానవ జాతికి ఒక విశేషమైన ఏర్పాటు జరిగించాడు. లూకాసు వార్త 22వ అధ్యాయంలో 28వ వచనం ఇలా రాబడింది. లూకాసు వార్త 22వ అధ్యాయం 28వ వచనం రాబడిన సమాచారం ఇలాగ ఉంది. చదివేనాయన 22:28 నాతో కూడా నా శోధనలో నాతో కూడా నిలిచిన వారు మీరే కనుక రాజ్యం నియమించిన ప్రకారము
బల్ల యొద్ద అన్నపానములు పుచ్చుకొని సింహాసనములో మీద కూర్చుండి నేను మీకు రాజ్యం నేర్పించేశాను అన్నాడు. క్రీస్తు శిలువ రక్తంతో సంధి చేయటం అనేది, సంబంధం కలిగి ఉండటం అనేది జరిగే ఒక విశేషమైన కార్యక్రమం ప్రభురాత్రి భోజనంలో. ప్రభురాత్రి భోజనం అనే ఒక అంశం కూడా మనం ఆలోచించబోతాం. ఈ ప్రభురాత్రి భోజనంలో క్రీస్తు శిలువ రక్తంతో మనుషులు సంధి కలిగిన వాళ్ళు అంటారు. ఆదాం మాట్లాడినట్టు నా ఎముకలో ఎముక, మాంసంలో మాంసము నరులో నుంచి తీయబడింది అని నారి అని చెప్పినట్టుగా నా శరీరము నా రక్తము వీళ్ళలో భాగస్వాములు అని క్రీస్తు సంఘానికి ఆయన ఉదాహరణ తెలియజేసేసారు. కాబట్టి క్రీస్తు శరీరం రక్తభావంలో కూడా పాలు పంపులు పొందే ఒక విశేషమైన అనుభూతి ప్రభురాత్రి భోజనంలో మానవ జాతికి అనుగ్రహించబడుతుంది. అంటే క్రీస్తు సంఘంలో సంఘ సభ్యులకు అనుగ్రహించబడే ఒక విశేషమైన. అందువల్ల దయతో మన వాళ్ళు కంచండి. క్రీస్తుతో పాటు ఏకమై, ఆయన రక్తంతో ఏకమై, ఆయన దేహంతో ఏకమై, ఆయన సహవాస బంధం కొనసాగించి ఒక ఉత్తమమైన అనుభూతిని దేవుడు క్రీస్తు శిలువ రక్తంలో మానవ జాతికి అనుగ్రహించే ఒక విశేషమైన కార్యక్రమం. ప్రార్థన చేసుకుంటాం. సాయంత్రం కూడినప్పుడు ప్రభురాత్రి భోజనానికి వచ్చిన వివరాలు ఆలోచన చేస్తాం. శిలువ రక్తం. పరలోకమందున మా ప్రియ తండ్రి, పరిశుద్ధ దేవా మీకు స్తోత్రములు. మానవ జాతికి అవసరమైందేదో పూర్ణంగా ఎరిగిన మా ప్రభు, కిలో బంగారం కాదు, ₹1,00,00,000 కాదు, 10 ఎకరాల పొలం కూడా కాదు. అవి సమస్యలు నిజంగా తీర్చలేవు, పరిష్కరించలేవు అని ఎరిగి పాపరహితమైన జీవితం జీవించి శిలువ రక్తం మానవ జాతికి బహుమానంగా అనుగ్రహించిన మా ప్రభుని బట్టి మీ స్తోత్రం. పాపాన్ని కడిగి వేసుకునే అవకాశాన్ని, పరిశుద్ధులుగా తీర్చబడే అవకాశాన్ని, నిర్దోషులుగా నిలబెట్టబడే అవకాశాన్ని శిలువ రక్తం కల్పిస్తున్న కృపను బట్టి మీ స్తోత్రం. ఉగ్రత నుండి తప్పించే ఒక ఏర్పాటును బట్టి మీ స్తోత్రం. ఉగ్రతను తప్పించబడి మా ప్రియ తండ్రి మీతో సహవాస బాంధవ్యం నెలకొల్పబడి ఆత్మ సంబంధమైన ప్రజలుగా మీ సమ్మకానికి రాగలిగినట్లుగా మీరు మాకు అనుగ్రహించిన కృపను బట్టి మీ స్తోత్రం సమర్పిస్తున్నాం. వీడెక్కడి నుంచి వచ్చారు అంటే గొర్రెపిల్ల రక్తంలో తమ వస్త్రాన్ని బుద్దుకొని తెలుపు చేసుకున్నారు అని చెప్పని మీ గ్రంథం మాట్లాడిన సమాచారం బట్టి స్తోత్రం సమర్పిస్తూ, శిలువ రక్తం చేత మేము ఎన్ని మేళ్ళు అనుభవించడానికి ఉద్దేశించబడ్డామో వాటన్నిటినీ జీవితంలో అనుభవించడానికి కావాల్సిన సహాయం చేయవలసిందని, భౌతికమైన ఈ ఆఫర్ కంటే మా ప్రభు శిలువ రక్తంలో ఆయన అనుగ్రహించిన కృపా ఏర్పాట్లో మేము సద్వినియోగం చేసుకుంటూ ఆయనతో ఐక్యమై మా ప్రభుతో లీనమైన జీవితాన్ని మేము జీవించినట్టుగా దయచేయవలసిన ప్రార్థన చేస్తున్నాం. మా విధేయుల దయతో క్షమించవలసిందని, విధేయులని పిల్లలుగా బ్రతుకున్నట్లుగా కృపవిస్తరం చేయవలసిందని, చేస్తున్న ఉపకారం బట్టి మీ స్తోత్రం సమర్పిస్తూ మా ప్రభువుని యేసుక్రీస్తు వారి నామములో మా ప్రార్థనను సమర్పించుకున్నాం మా ప్రియ తండ్రి. ఆమేన్.